आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। मदर्स केयर हाई स्कूल इंग्लिश मीडियम आदिलाबाद में दाखिले जारी हैं। निर्मल ज़िले के सोन मंडल के साकेरा में अहदेदारों की जानिब से चेक डैम को बम से उड़ा देने के हालिया वाक़े ने एक ज़बरदस्त सियासी हलचल मचा दी है। इस वाक़े ने साबिक़ वज़ीर इंदिरा रेड्डी और रुकन असम्बली निर्मल महेश्वर रेड्डी के दरमियान लफ्ज़ी जंग छेड़ दी। साबिक़ वज़ीर इंदिरा रेड्डी ने बम से उड़ा दिए गए चेक डैम का मायना किया। इन्होंने कहा कि ये चेक डैम पिछली हुकूमत के दौर में तकरीबन 7 करोड़ की लागत से इंजीनियर्स के मशवरे के और तजावीज़ के बाद तामीर किया गया था। इन्होंने इल्ज़ाम लगाया कि निर्मल रुकन असम्बली महेश्वर रेड्डी ने यह समझे बगैर इस चेक डैम को मुनज़्ज़म कर दिया कि भारी बारिश की वजह से GNR कॉलोनी ज़ेर आब आ जाएगी। इन्होंने सवाल किया कि किसके मशवरे से चेक डैम को बमों से उड़ाया गया। इन्होंने कहा कि क़ानूनी माहिरीन से मुशावरत की जाएगी और मामला अदालत में ले जाया जाएगा। इन्होंने हुकूमत से चेक डैम को धमाके से उड़ाने वाले इंजीनियर और रुकन असम्बली महेश्वर रेड्डी के ख़िलाफ़ कार्रवाई करने का मुतालबा किया। సాకెర చెక్ డ్యామ్ అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి చెక్ డ్యామ్. దాని మీద మొదలు కట్టిన తర్వాత మళ్ళా సాకెర ఇప్పుడు 7 సంవత్సరాల క్రితము దాదాపు 7 కోట్ల రూపాయలతోని చెక్ డ్యామ్ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి గుడ్డి పరిపాలన చేసే ఒక ఎమ్మెల్యే ఆయన అవగాహన లేకుండా పామాయిల్ ఫ్యాక్టరీ అద్దంటాడు. రైతుల కోసం పంటలు పండించుకోవడానికి చెక్ డ్యామ్లు కడితే చెక్ డ్యామ్లు బాంబులు పెట్టి కొలగొట్టించాడు. ఆయనకి ఏ బాగా అవగాహన ఉన్నది రైతుల పట్ల, చెక్ డ్యామ్ పట్ల అని నేను అడుగుతా ఉన్నాను. ఇంత మూర్ఖత్వంగా ఉన్నటువంటి వ్యక్తిని నిర్మల్ ప్రజలు ఎన్నుకున్నారంటే నిజంగా కూడా మనకు చాలా ఆందోళనకరంగా ఉంది. కన్స్ట్రక్షన్ చేసేది ఒక్కటి లేదు, కానీ కన్స్ట్రక్షన్ చేసే కూలగొట్టు మాత్రం నేర్చుకోండి. ఆయన చూసిందా ఇవాళ ఇంత మంచిగా వాళ్ళు వచ్చి మ్యాక్సిమం బండలు పెట్టి ఎన్నో సురపాలు పెట్టి పలగొట్టారు. అంతా మొదలు ఎన్నో కొట్టితే అది పలగలే. అంత గట్టి కన్స్ట్రక్షన్ అప్పుడు మనం చేయించినాం. దీనివల్ల ఏదో GNR కాలనీ మునుగుతుందట. వర్షాకాలం ఇక్కడ రైతులు వీళ్ళంతా చెప్తారు, పోచంపాడు ప్రాజెక్టు గేట్ ఇడిచినప్పుడు ఇటు వర్షాలు ఎక్కబడి స్వర్ణ ప్రాజెక్టు గేట్ ఇడిచినప్పుడు నీళ్లు అక్కడ పోయి సోన్ దగ్గర గోదావరి నీళ్లు కలుస్తాయి. ఆ పోచంపాడు నీళ్ళ ప్రెషర్కు ఈ నీళ్ళు అక్కడ పోనీయదు. ఇది ప్రతి ఒక్కరికి చిన్న సామాన్యుడు కూడా తెలుస్తుంది. ఆ నీళ్లు రివర్స్ వస్తుంటాయి, పైకి వెళ్ళిన నీళ్ళు ఇక్కడే ఆగిపోతుంటాయి. ఇటు కింది కొనియదు అది గోదావరి. ఆ గోదావరి వరద ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటూ లేరు. ఆ గంట 2 గంటలలో నీళ్ళు దిగిపోతాయి. మరి ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చెక్ డ్యాము మరి ఇప్పుడు ఇక్కడ సర్పంచులు గ్రామస్తులందరూ ఉన్నారు. అంతా మొదలు బోర్ వేయాలంటే 200 ఫీట్లకు కూడా నీళ్ళు పడకపోతుండే. ఇప్పుడు 40 ఫీట్లకే నీళ్ళు పడుతున్నాయి. ఈ పక్కన పోయి చెక్ డ్యామ్ కట్టినాక సంవత్సరం తర్వాత సాకెర వల్ల భూములు ఇటు కూడా ఉంటాయి. దీనికి వెళ్ళి రాకపోకలు కూడా పాపం పోతుంటారు, వస్తుంటారు. అక్కడ బోర్వేళ్ళు రీఛార్జ్ అయినాయి. దాంతో ఎంతో సంతోషపడ్డారు. నీళ్ళు ఆపుకుంటే రీఛార్జ్ అవుతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా NREGSలో ఇంకుడు గుంతలు తగ్గిస్తుంది. దేనికి అవగాహన లేనే మరి ఇక్కడ ఈ యొక్క చెక్ డ్యామ్ కొట్టమని చెప్పి ఏ విధంగా ఆయన ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారో మరి దీనికి జవాబు చెప్పాలా.